వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 8th క్లాస్ హిస్టరీలో 10th లెసన్ని బిట్స్లో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఉన్న సంస్థానాల సంఖ్య దాదాపు 500, రెండవది దాదాపు 600, మూడవది దాదాపు 700, నాలుగవది దాదాపు 800. కరెక్ట్ ఆన్సర్ దాదాపు 500. రెండవది గాంధీజీ నాథురామ్ గాడ్సే చేతిలో హత్యగా వించబడ్డ తేదీ. ఒకటవది 1948 జనవరి 26, రెండవది 1948 జనవరి 15, మూడవది 1948 జనవరి 30, నాలుగవది 1948 జనవరి 28. ఆన్సర్ 1948 జనవరి 30. 1947లో భారతదేశపు జనాభా 1 24.5 కోట్లు, రెండవది 30.5 కోట్లు, మూడవది 34.5 కోట్లు, నాలుగవది 40 కోట్లు. ఆన్సర్ 34.5 కోట్లు. నెక్స్ట్, స్వాతంత్రం వచ్చిన మొదట్లో మన దేశంలో ఎవరికి ఓటు హక్కు ఉండేది? ఒకటవది కేవలం పురుషులకు, 2 ఉన్నత కుటుంబాలకు చెందిన 21 సంవత్సరాల వయసు వారందరికీ, 3 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, 4 విద్యావంతులై 18 సంవత్సరాలు నిండిన పురుషులకి మరియు మహిళలకి. ఆన్సర్ 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని వ్యతిరేకించింది. ఏ నెహ్రూ, బి వల్లభాయ్ పటేల్, సి పొట్టి శ్రీరాములు. ఆన్సర్ ఏ అండ్ బి, నెహ్రూ, వల్లభాయ్ పటేల్. పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన రోజుల సంఖ్య 1 48, 2 58, 3 68, 4 78. ఆన్సర్ 58. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా మరణించిన తేదీ 1 డిసెంబర్ 15, 1952, 2 డిసెంబర్ 25, 1952, 3 డిసెంబర్ 5, 1952, 4 డిసెంబర్ 31, 1952. ఆన్సర్ డిసెంబర్ 15, 1952. పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించిన సంవత్సరం 1 1956, 2 1966, 3 1976, 4 1986. ఆన్సర్ 1966. ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడ్డ సంవత్సరం 1 1947, 2 1950, 3 1957, 4 1961. ఆన్సర్ 1950. ఏ ఆనంద్ మీనన్ 1952-62 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. బి మోహన్ మీనన్ 1952-62 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అలీన విధానాన్ని సమర్థించారు. 1 ఏ బిలు 2 సరైనవి, 2 ఏ సరైనది బి సరికాదు, 3 బి సరైనది ఏ సరికాదు. ఏ బిలు 2 సరికావు. ఏ 1950-60 మధ్య కాలంలో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. బి ప్రచ్ఛన్న యుద్ధం అమెరికాకి రష్యాకి మధ్య జరిగింది. 1 ఏ బిలు 2 సరైనవి, 2 ఏ సరైనది బి కాదు, 3 బి సరైనది ఏ కాదు, 4 2 సరికావు. ఆన్సర్ ఏ బిలు 2 సరైనవి. ఏ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2007 ఆగస్టు 15 నాటికి 65 వసంతాలు పూర్తయింది. బి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2007 ఆగస్టు 15 నాటికి 68 వసంతాలు పూర్తయింది. 1 ఏ బిలు 2 సరైనవి, 2 ఏ సరైనది బి కాదు, 3 బి సరైనది ఏ కాదు, 4 ఏ బిలు సరైనవి కావు. ఆన్సర్ ఏ బిలు సరైనవి కావు. సరైనది 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలో ఒకటైన ధారావి బెంగాల్లో ఉంది. బి ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావి ఢిల్లీలో ఉంది. ఆప్షన్స్ 1 ఏ బిలు 2 సరైనవి, 2 ఏ సరైనది బి కాదు, 3 బి సరైనది ఏ కాదు, 4 ఏ బిలు 2 సరైనవి కావు. ఆన్సర్ ఏ బిలు 2 సరైనవి కావు. సరైనది ఏంటంటే బొంబాయి లేదా ముంబైలో ఉంది అది.
ఏ 1966లో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుండి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్ర, గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్ ఏర్పాటు చేశారు. బి 1966లో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు. ఆప్షన్స్ 1 ఏబీలు 2 సరైనవి, 2 బి సరైనది ఏ కాదు, 3 ఏ సరైనది బి కాదు, 4 ఏబీలు సరికావు. ఆన్సర్ బి సరైనది ఏ కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.